భుక్తి కోసం విముక్తి కోసం అనే నినాదాలతో నక్సల్బరీ గ్రామంలోని సంతాల్ తెగకు చెందిన గిరిజనులు 1967 మార్చి 3వ తారీఖున అక్కడి భూస్వామికి చెందిన పంట పొలాలను ఆక్రమించుకుని అందులో ఎర్ర జెండాలను పాతి పంటను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో దేశంలోని చాలా ప్రాంతాలలో అలజడి మొదలైంది. 2 శతాబ్దాలకు పైగా బ్రిటిష్ వలస పాలకుల చేతిలో, ఆ తరువాత 2 దశాబ్దాలు భూస్వాముల చేతిలో దోపిడీకి గురైన అనేక మంది రైతులు చైతన్యం పొందారు. 1967 ఏప్రిల్ కల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దాదాపుగా 60 చోట్ల భూ పోరాటాలు జరిగాయి. రైతులు సంఘటితమయ్యి భూస్వాముల భూములను, పంటలను స్వాధీనం చేసుకున్నారు. భూస్వాముల వద్ద గల భూ యాజమాన్య పత్రాలను తగులబెట్టారు. చారు మజుందార్ నేతృత్వంలోని సిపిఐ-ఎంఎల్ పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రైతులు సాయుధ పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. చారు మజుందార్ పిలుపు అందుకుని దేశంలో భూస్వాముల ఆగడాలకు బలవుతున్న రైతులందరూ సంఘటితమయ్యి భూ పోరాటాన్ని ఆరంభించారు. రైతులలో వెల్లివిరుస్తున్న విప్లవ చైతన్యం భూస్వాములకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. విప్లవ బాట పడుతున్న రైతులను ఎలాగైనా అనగదొక్కాలని భూస్వాములు కుతంత్రాలు చేయసాగారు. పంచాయతీకని పిలిచి నక్సల్బరీ గ్రామానికి చెందిన భూస్వామి ఒక గిరిజన యువకుడిని దారుణంగా కొట్టించాడు. ఆ మరునాడే శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ భూస్వాముల కొమ్ము కాస్తున్నాడనే నెపంతో గిరిజనులు అతనిని బాణాలతో హతమార్చారు. ఆ మరునాడు అనగా 1967వ సంవత్సరం మే 25న నక్సల్బరీ గ్రామంలో పోలీసులు ప్రతీకార చర్యగా జరిపిన కాల్పుల్లో 11 మంది గిరిజనులు మరణించారు. ఖచ్చితంగా అప్పుడు ప్రారంభమైన రక్తపటేరు నేటికి ఆగకుండా ప్రవహిస్తుంది. చారు మజుందార్ భావాజాలానికి ఆకర్షితులైన అనేక మంది విప్లవ బాట పట్టారు. నక్సలైట్లు అజ్ఞాతంలో జీవనం గడుపుతూ దేశంలో 100 ఎకరాల భూములు గల భూస్వాములపై తిరుగుబాటు చేసి వారి భూములను రైతులకు పంచేవారు. నక్సలైట్ల ప్రభావం వలన గ్రామాల్లో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అగ్రవర్ణాలకు చెందిన ప్రజల ముందు సామాన్య ప్రజలు చెప్పులు తొడుక్కోకూడదు, పంచ పైకి కట్టకూడదు, వారు దారిలో వెళ్లేటప్పుడు అందరూ లేచి నిలబడాలి లాంటి అమానుష చర్యలు ఆగిపోయాయి. నక్సలైట్ల భయంతో చాలా వరకు దోపిడీ మరియు పీడన తగ్గిపోయింది. నక్సలైట్లు ప్రజా కోర్టులను నిర్వహించి తప్పు చేసిన వారిని గ్రామ బహిష్కరణ చేయడము లేదా హతమార్చడము చేసేవారు. కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లను నక్సలైట్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ చదువులు విడిచిపెట్టి ఉద్యమ కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు. చారు మజుందార్ సాయుధ పోరాటం గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, అంతటా ఏకకాలంలో జరగాలని ప్రకటించాడు. ఈ విధంగా ఉద్యమకారులు వర్గ శత్రువులైన వ్యక్తులను హతమార్చాలని అనిహిలేషన్ లైన్ సిద్ధాంతాన్ని భూస్వాములపైనే కాకుండా విశ్వవిద్యాలయ బోధకులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు తదితరుల మీద కూడా ప్రయోగించడం ప్రారంభించారు. నక్సలైట్లు తమ పోరాటం కోసం తుపాకులను తయారు చేయడం కూడా ప్రారంభించారు. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ సింకర్రే నక్సలైట్లకు వ్యతిరేకంగా కఠినమైన ప్రతిచర్యలు ప్రారంభించాడు. ఉద్యమంలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున సభ్యులు మజుందార్ పోరాట శైలిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. చారు మజుందార్ నాయకత్వానికి వ్యతిరేకంగా సత్యనారాయణ సింగ్ తిరగబడటంతో 1971లో సిపిఐ-ఎంఎల్ పార్టీ రెండుగా చీలింది. 1972లో పోలీస్ దళాలు మజుందార్ ను బంధించి హింసించి చంపాయి. చారు మజుందార్ మరణం తర్వాత పశ్చిమ బెంగాల్లో నక్సలైట్ ఉద్యమం అణిచివేయబడింది. కానీ ఇతర రాష్ట్రాలలో ఈ పోరాటం విజృంభించింది. ప్రస్తుతం నక్సలైట్ ప్రభావం దేశంలోని 12 రాష్ట్రాలలోని 118 జిల్లాలలో ఉంది. నక్సలైట్ ఉద్యమం తెలుగు ప్రాంతాల్లో మొదటగా శ్రీకాకుళం జిల్లాలో మొదలైంది. శ్రీకాకుళ రైతాంగ పోరాటం దాదాపుగా నక్సల్బరీకి సమాంతరంగా ప్రారంభమైంది. షావుకారులు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసింది. ఈ పోరాటంలో ఎంతో మంది మేధావులు మైదాన ప్రాంతాల నుంచి వెళ్లి ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగానే అప్పటి వరకు ఎటువంటి రక్షణ లేని గిరిజనుల అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ప్రారంభించింది. గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా గోదావరి లోయలోని వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆదివాసులకు దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని పంచినట్టు నక్సలైట్లు తమ నివేదికల్లో తెలియజేశారు. తర్వాత ఈ ఉద్యమం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది. తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో దొరలను గాడిదల మీద ఊరేగిస్తే మరికొన్ని గ్రామాల్లో దొరలకు సాంఘిక బహిష్కరణ విధించారు. ఇదో సామూహిక ప్రజా ఉద్యమం. వివిధ కులాలు వెట్టికి స్వస్తి పలికాయి. మాలా మాదిగలు కూలీ ఇవ్వకుండా పనులకు రామని తెగేసి చెప్పారు. భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల్లో ఎర్ర జెండాలు పాతి
ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలా సాగింది. దీనితో భయపడి చాలా మంది భూస్వాములు గ్రామాలను వదిలి పారిపోయారు. అయితే నక్సల్బరీ, శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ ఉద్యమాలకు మౌలిక తేడా ఉంది. నక్సల్బరీ మరియు శ్రీకాకుళంలో గిరిజన పోరాటం జరిగింది. కానీ ఉత్తర తెలంగాణకు మాత్రం ఈ ఉద్యమం రైతు కూలీల పోరాటంగా వచ్చింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో అనేక మార్పులకు నాంది పలికిన నక్సలైట్లు 1980లో తమ ఉద్యమం పేరును పీపుల్స్ వారుగా మార్చుకున్నారు. తరువాత 2004లో అనేక చీలికలుగా ఉన్న నక్సలైట్లు ఏకమై మావోయిస్టులుగా పేరు మార్చుకున్నారు. ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిన ఈ సుదీర్ఘ పోరాటంలో అనేక చోట్ల రక్తపు పారాయి. ఈ పోరాటంలో వేల సంఖ్యలో విప్లవకారులు, పోలీసులు, భద్రతా బలగాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అసూలు బాసారు. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల మాదిరిగానే వీరిని కూడా ఆయుధాలతో అణిచివేయాలని చూస్తోంది భారత ప్రభుత్వం.